హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఇండియా పోస్ట్ GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో మనకి 12,828 GDS గ్రామీణ డాక్ సేవక్స్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు అయితే స్టార్ట్ అవుతున్నది. 22 May 2023. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 11th June 2023 దాకా ఇచ్చారు. ఈ మొత్తం మనకి 12,828 వేకెన్సీస్లో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి ఇక్కడ 118 అంటే 118 వేకెన్సీస్ ఉన్నాయి. వాటిలో UR 59, OBC 19, అలాగే SC 13, ST 11, EWS 15, ఇంకా PWD 1. అలాగే తెలంగాణకు సంబంధించి 96 వేకెన్సీస్ ఉన్నాయి. UR 47, OBC 22, ఇంకా SC 12, ఇంకా ST 5, ఇంకా EWS 8 అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టేట్ వైజ్ వేకెన్సీస్ అనమాట. అలాగే మనకి లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ ఇక్కడ ఆంధ్రాకు సంబంధించి తెలుగు, అలాగే ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా మనకి ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ బ్రేకప్ అయితే ఇచ్చారు కేటగిరీ వైజ్. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇవన్నమాట. టోటల్గా మనకి 12,828 సంబంధించినటువంటి ఈ వేకెన్సీ బ్రేకప్ యొక్క PDF ఫైల్. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి దీనికి 10th క్లాస్ అయితే ఇచ్చారనమాట. ఇంకా మ్యాథ్స్, ఇంగ్లీషు ఒక సబ్జెక్ట్గా అయితే మనం చదువుకొని ఉండాలి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇంకా సైక్లింగ్ అయితే వచ్చి ఉండాలి. ఇంకా ఏజ్ యాజ్ ఆన్ 11th June 2023కి జనరల్ క్యాండిడేట్స్కి 40 years, SC ST వాళ్ళకి 45, OBC వాళ్ళకి 43, ఇంకా PWD క్యాండిడేట్స్కి 50 years అనమాట. అలాగే ఇక్కడ మనకి ఫీజు 100 rupees అయితే ఇచ్చారు ఫర్ జనరల్, OBC, EWS అనమాట. SC ST PWD క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదు. ఇంకా ఇక్కడ శాలరీ పర్టికులర్స్, అలాగే మన సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఓన్లీ మనకి 10th క్లాస్ అగ్రిగేట్ లేదంటే ఈ గ్రేడ్ ఆధారంగా అయితే మనకి ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. ఇంకా శాలరీ పర్టికులర్కి సంబంధించి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి మనకి ఇక్కడ 12,000 నుంచి ఇక్కడ 29,000 దాకా ఇచ్చారు. ఇంకా ABPM అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించి ఇక్కడ 10,000 నుంచి ఇక్కడ 24,000 రూపీస్ దాకా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్. ఇక్కడ ఆల్రెడీ January 2023లో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడ స్టెప్ 2 అని ఉంది, అప్లై అయితే చేసుకొని ఫీజు ఉంటే కనుక పే చేసుకుంటే అయిపోతుంది. లేని వాళ్ళు అయితే ఫ్రెషర్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్రెష్గా అప్లై చేస్తున్న వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ బటన్ తీసుకొని ఫస్ట్ ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్టర్ తీసుకుంటే మన రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఎలా వచ్చింది. ప్లీజ్ గో త్రూ ద డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ సబ్మిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడెడ్ ఇన్ ద హోమ్ పేజ్ బిఫోర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్. ఇదైతే మనం చూసుకొని అయితే అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్తున్నారు. మనం ఇక్కడ 10 digit మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి దాన్ని వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసి అలాగే ఈమెయిల్ ID, మీ యొక్క వ్యాలిడ్ యాక్టివ్ ఈమెయిల్ ID ఇక్కడ ఇచ్చేసి దాన్ని వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ అప్లికెంట్స్ నేమ్, మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ప్రకారం ఇక్కడ పూర్తిగా అయితే మనం యాజ్ స్టేజ్కి అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ లేదంటే మదర్స్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ అంటే సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ప్రకారం అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ మనకి క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మనం ఫస్ట్ ఇయర్, మంత్, డే ఇలాగైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఇంకా కమ్యూనిటీ వచ్చేసరి UR, EWS, OBC, SC ST ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనకి ఈ సెలక్షన్ అయితే జరుగుతుంది. డీటెయిల్స్ అన్నీ మనం చాలా ప్రాపర్గా ఇవ్వాలి, ఎందుకంటే దీని ఎగ్జామినేషన్ అలాగే ఏం లేదు కాబట్టి కేవలం మనకి ఇక్కడ మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఆధారంగానే మనకి సెలక్షన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్, మీరు ఏ సర్కిల్లో ఈ 10th క్లాస్ పాస్ అయ్యారు అదైతే ఇక్కడ స్టేట్ అనమాట. ఏదైతే మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్ 10th క్లాస్ మీరు ఏ సర్కిల్లో ఈ పోస్టర్లో పాస్ చేయాలి. క్లిక్ హియర్ టు నో యువర్ సర్కిల్, మన యొక్క సర్కిల్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ఇవైతే ఇచ్చారు, అస్సాం, బీహార్ ఇవన్నీ కూడాను క్లోజ్ అన్నాము. ఇక్కడ మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్, మనం ఎప్పుడు పాస్ అయ్యాం 10th క్లాస్ ఇదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఎంటర్ ద టెక్స్ట్ బిలో, ఇక్కడ మనకి GIA ఇదైతే ఉంది కదా, ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే చేయాలి. ఇలాగా ఫ్రెండ్స్, ఇక్కడ నేను మొబైల్ నెంబర్ వ్యాలిడేట్ చేశాను, ఇంకా ఈమెయిల్ వ్యాలిడేట్ చేశాను, సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చాం, సబ్మిట్ అన్నాము. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇస్ కంప్లీటెడ్, ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ ఫర్ రిజిస్ట్రేషన్ అని వచ్చింది. ఓకే అన్నాము. ఇలా అయితే వచ్చింది. మన ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చాయన్నమాట. ఇంకా మనం కిందకి వచ్చేయాలి. ఇలాగా ఇక్కడ
అదర్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ డీటెయిల్స్కి అయితే వచ్చాం. ఇంకా 9 వరకు మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్లో ఇచ్చేసాము. ఇంకా 10 నుంచి ఇక్కడ ఇవ్వాలి. ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ యువర్ డీటెయిల్స్ బిలో అని వచ్చింది. ఇంకా ఆధార్ నెంబర్, మీ యొక్క 12 డిజిట్ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ తప్పులు లేకుండా అయితే ఇవ్వాలి. ఇంకా మీరు కనుక ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్, అదర్వైజ్ నో పెట్టాలి. ఇంకా ఎస్ అయితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ అయితే ఇవ్వాలి. ఇంకా లాంగ్వేజెస్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్ అంటే 10th క్లాస్లో మనం లాంగ్వేజెస్ ఏమేమి చదివాం, లాంగ్వేజెస్ అన్నారనమాట. తెలుగు, ఇంకా మనం మల్టిపుల్ లాంగ్వేజెస్లో చదివి ఉంటే కనుక అదైతే మనం పెట్టుకోవచ్చు. ఇంగ్లీష్ చదివి ఉంటాము, హిందీ కూడా చదివి ఉంటే ఇలాగైతే పెట్టుకోవచ్చు, మల్టిపుల్ లాంగ్వేజెస్. ఇంకా ఓకే అయితే అన్నాము. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వెదర్ ఎంప్లాయిడ్ అంటే మనం జాబ్ చేస్తూ ఉంటే కనుక ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా వెదర్ ఎంప్లాయ్ ఎన్ఓసి ఈజ్ అవైల్, జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాలి, అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అనమాట, ఎస్ అని పెట్టుకోవాలి. అది ఎస్ అయితే కనుక ఇది ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి జేపీజీలో 50 KB వరకు, 200 DP అనేది డైమెన్షన్. ఇంకా 200 x 230 పిక్సెల్స్లో మనం ఈ మైక్రోసాఫ్ట్ దాంట్లో మనకి పెయింట్ అయితే ఉంటుంది. పెయింట్లోకి వెళ్ళి మనం ఇది అయితే రీసైజ్ అని ఉంటుంది, అక్కడ రీసైజ్ చేసుకొని 200 x 230 పిక్సెల్స్ ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. ఇలాగా సపోజ్ ఇక్కడ ఇలా వస్తుంది, మన ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అవి తీసుకొని మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా సిగ్నేచర్ వచ్చేసరికి మనకి 20 KB వరకు 200 DPIలో 140 x 60 పిక్సెల్స్లో ఇక్కడ అప్లోడ్ చేసి మనం ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది, మన డీటెయిల్స్ అన్ని ఇక్కడ వచ్చాయి, మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. I hereby declare that I have not done any duplicate registration and I understood that my candidature may be rejected if any duplicate registration is found. మనం డూప్లికేట్ రిజిస్ట్రేషన్ అనగా చేస్తే కనుక అది క్యాండిడేచర్ అయితే రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. దానికోసం డిక్లరేషన్ అయితే ఇచ్చారు. మనం డూప్లికేట్ రిజిస్ట్రేషన్ కాదు అని టిక్ ఆన్ చేసాం, సబ్మిట్ అయితే చేస్తున్నాము. సబ్మిట్ చేసాం. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డియర్ క్యాండిడేట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ సోన్, సో ప్లీజ్ కీప్ ఇట్ ఫర్ ఫర్దర్ రిఫరెన్సెస్ అని వచ్చింది. మనం కంటిన్యూ టు అప్లై, మనం అప్లై చేయడానికి ఇక్కడ ఈ డీటెయిల్స్కి బటన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది, ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ మన స్టేటస్ చూసుకోవడానికి ఇక్కడ ఈ బటన్ అయితే ఇచ్చారు. ఇంకా మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇప్పుడు వచ్చిన రిజిస్ట్రేషన్ ఇక్కడ వచ్చింది. మన సర్కిల్, ఏ సర్కిల్కి మనం అప్లై చేస్తున్నాం, సపోజ్ ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ, ఇక్కడ మనకి తెలంగాణ ఉంది. అలాగే మనం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసాము. ఓటీపీ సెంట్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని వచ్చింది, ఓకే అన్నాము. ఫ్రెండ్స్ మనకి ఓటీపీ వచ్చింది. ఓటీపీ అయితే మనం వెరిఫై అయితే చేయాలి ఇక్కడ. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఓటీపీ వెరిఫై చేశాను, ఇక్కడ క్యాప్చా ఇచ్చాను అనమాట. నెక్స్ట్ అయితే అన్నాము. మనకి ఇక్కడ నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది. మనకి ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ అండ్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అయితే కనుక ఈ బటన్ క్లిక్ చేసి ఇక్కడికైతే వచ్చేస్తాయి. ఇక్కడ మన స్టార్ మార్క్ పెట్టినవన్నీ మనం కంపల్సరీగా అయితే ఇవ్వాలి. ఇక్కడ డోరు లేదంటే అపార్ట్మెంట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క స్ట్రీట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మీ అడ్రస్లో నుంచి ఇక్కడ సిటీ, విలేజ్, అలాగే పంచాయత్ లేదంటే మండలం అనమాట, అదే డిస్ట్రిక్ట్ నేమ్ ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇది కనుక క్లిక్ ఆన్ చేసి ఇక్కడికైతే వచ్చేస్తాయి. ఇది కనుక డిఫరెంట్ అయితే కనుక ఇది కూడా ఫిల్ అయితే చేసుకోవాలన్నమాట. సర్కిల్ ఇన్ని వచ్చి 10th క్లాస్ పాస్డ్, ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చాను. ఇంకా మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనమాట. ఇంకా సెలెక్ట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూలా లేకపోతే ఇక్కడ సెకండరీ స్కూలా, ఏదైతే మీకు అప్లికబుల్ అదైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. లేదంటే సిబిఎస్ఈ అయితే కనుక ఇదైతే ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా సెలెక్ట్ రిజల్ట్ టైప్, మార్క్సా, గ్రేడా, పాయింట్సా. సపోజ్ మీకు మార్క్స్ అయితే ఇంగ్లీష్ కమ్యూనికేటివ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లిటరేచర్ 100కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. అలాగే ఇక్కడ మీకు తెలుగులో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి 100కి. అలాగే మ్యాథమెటిక్స్కి ఎన్ని వచ్చాయి, సైన్స్కి ఎన్ని వచ్చాయి, సోషల్కి ఎన్ని వచ్చాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని బట్టి మీకైతే ఈ సెలక్షన్ అయితే జరుగుతుంది. ఇఫ్ సిజిపిఏ ఈజ్ నాట్ అలాటెడ్ బై బోర్డ్ యూ మే లీవ్ దిస్ ఫీల్డ్ యాజ్ బ్లాంక్. మనకి బోర్డు వాళ్ళు కనుక సిజిపిఏ అలాట్ చేయకపోతే ఈ ఫీల్డ్ని వదిలేయచ్చు అని చెప్తున్నారు. అలాగే మనకి ఇక్కడ మార్క్స్ కాకుండా గ్రేడ్స్ తీసుకుంటే కనుక మీకు సపోజ్ ఇంగ్లీషు కమ్యూనికేటివ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లిటరేచర్లో మీకు A1 గ్రేడ్కి మీకు ఏ గ్రేడ్ వచ్చింది, B1 ఇలాగా ఏదైతే అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సబ్జెక్ట్ తెలుగు అవి అయితే సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ గ్రేడ్ అయితే ఇవ్వాలి. అలాగే ఈ అన్నీ కూడా ఫిల్ చేయాలి. మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనమాట. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ.
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మార్క్స్ గ్రేడ్ పాయింట్స్ ఇలా ఇచ్చారు. ఎవరికైతే కనుక ఈ 2 ఉన్నటువంటి మార్క్ షీట్స్ ఉంటాయో మార్క్స్ అండ్ గ్రేడ్ పాయింట్స్ వాళ్ళైతే కనుక మార్క్స్ తీసుకొని ఇవైతే ఫిల్ చేయాలన్నమాట. అది మనకి నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది చేయాలి ఇలాగా. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ మనం ఏదైతే స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాం దాంట్లో ఈ డివిజన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి తీసుకుంటే ఇక్కడ మనకి అమలాపురం, అనకాపల్లి ఇవన్నీ కూడా మన ఆర్డర్లో అయితే ఉన్నాయి. అనంతపురం, కడప, ఏలూరు, గూడూరు, మార్కాపూర్, నంద్యాల, నెల్లూరు, ఇంకా పార్వతీపురం డివిజన్, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట. మనం వీటిల్లో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇలాగైతే వచ్చింది. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో డివిజన్ దానికి సంబంధించినటువంటి పోస్ట్ ఆఫీస్ ఏరియా అయితే వచ్చింది. నేము గ్రామీణ్ డాక్ సేవకు ఏబిపిఎం ఆటోమేటిక్గా వచ్చిందనమాట. ఇది మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటే అది బీపీఎమ్మా ఏబిపిఎమ్మా ఆటోమేటిక్గా అయితే వస్తున్నది. మనకి ఇక్కడ 10,000 శాలరీ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే కనుక ఈ బీపీఎం వాళ్ళకైతే మనకి 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాలి. మనకి ఇక్కడ ఒకటే వచ్చింది కాబట్టి నేను ఒకటి పెట్టాను. ఇంకా మోర్ దెన్ 1 వచ్చిన వాళ్ళకైతే 1, 2, 3 మీకు కావాల్సినటువంటి ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ సర్కిల్ డివిజన్ ఆటోమేటిక్గా వచ్చింది. టిక్ ఆన్ చేసుకోవాలి. కిందకి వచ్చేయాలి. ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఫీజు పేమెంట్ ఆప్షన్ అయితే వచ్చింది. మేక్ పేమెంట్ మీద క్లిక్ అయితే చేసాము. ఇక్కడ మనకి గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి క్రెడిట్ డెబిట్ కార్డ్స్, ఇంకా నెట్ బ్యాంకింగ్ ఇవైతే ఇచ్చారు. వ్యాలెట్స్ ఇక్కడ మనం ఈ ఫీజు అయితే పే చేసి వ్యాలిడేట్ చేసి మనం ఫీజు అయితే పే చేస్తే ఫీజు అయితే పేమెంట్ జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫీజు అయితే పే చేసాము సక్సెస్ఫుల్గా. ఇక్కడ మనకి GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. మన ఇచ్చిన డీటెయిల్స్ అని ఇలా అయితే వచ్చాయి. ఇక్కడైతే మనం ప్రింట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది. ఇది ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇలాగైతే వచ్చింది. ప్రింట్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మనకి ప్రింట్ అయితే ఇలాగా తీసుకోవచ్చు అనమాట.